హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ H1B వీసా ఎక్స్పర్ట్ అలాగే హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. సార్ జనరల్గా యూఎస్ వెళ్తే ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, ముఖ్యంగా అక్కడ ఫేస్ చేసే ఛాలెంజెస్కి ఎలాంటి సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు? విరాట్, యుఎస్కి వెళ్ళేటువంటి ఇమైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ వీసా మీద ఇమైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎక్కువ శాతమే ఉన్నారని చెప్పచ్చు. యాజ్ ఆన్ టుడే 10 లక్షల మంది ఈ స్టూడెంట్స్ వీసా మీద యుఎస్ వచ్చి ఉన్నారు ఆల్రెడీ. దానిలో 3 లక్షల మంది ఇండియా నుంచి వచ్చారు. ఓకే. దానిలో 1,00,000 మంది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు. మేజర్ రోల్ మంది తెలుగు రాష్ట్రాలు మేజర్ రోల్. వీళ్ళు వెళ్ళేవాళ్ళు ఎక్కువ శాతం ఇంజనీరింగ్ నుంచి వెళ్ళేవాళ్ళు అండ్ కొంతమంది అదే నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసరికి సైన్స్ అండ్ మెడిసిన్ నుంచి వెళ్ళేవాళ్ళు ఉంటారు. యుఎస్కి వెళ్ళేవాళ్ళు స్టూడెంట్ వీసా మీద వెళ్ళేవాడు కెరియర్ ప్రిపేర్డ్ తోటి వెళ్తారు. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకో విరాట్, అయితే ఎంఎస్ ఎక్కడైనా జాయిన్ అవ్వాలనుకోండి, నేను ఇన్ఫర్మేషన్ ఏం గ్యాదర్ చేయను. నేను కావాల్సింది ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వాలి, లేకపోతే ఎంఎస్ కంప్లీట్ అవ్వాలి, లేకపోతే ఎంటెక్ కంప్లీట్ అవ్వాలి, అంతవరకే చూసుకుంటా. కానీ కెరియర్ ప్లాన్ తోటి యూఎస్ వెళ్తారు. అక్కడ మనకి ఈ కెరియర్ ప్లాన్లో ఏమవుతుందంటే యూనివర్సిటీస్లో రెప్యుటేటెడ్ యూనివర్సిటీస్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంతేగాని యుఎస్కి ఏదో రకంగా వెళ్ళాలి అని చెప్పేసి కొంతమంది ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ ద్వారా వెళ్ళే వాళ్ళ గురించి నేను మాట్లాడను. కానీ జనరల్గా అందరూ కూడా రెప్యుటేటెడ్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీకి ఉండేటువంటి బ్యాకప్ ఏంటి, ఆ యూనివర్సిటీకి ఎట్లాగా వాళ్ళ తర్వాత జాబ్ సపోర్ట్ ఎట్లా ఇస్తుంది, ప్రాజెక్ట్స్ ఎట్లా ఇస్తుంది అంటే కొంచెం దానికి అక్కడ ఉండేటువంటి టాప్ 10లోనే మనకి వరల్డ్ వైజ్గా ఉండేటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో టాప్ యూనివర్సిటీస్ అన్నీ యూఎస్లోనే, దాంట్లో డౌట్ లేదు. అక్కడ ఆ టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళటం ఎట్లాగా అన్న దాని మీద కరికులం తోటి వీళ్ళు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు రిగార్డింగ్ ద ప్రాబ్లమ్స్ ఈజ్ కన్సర్న్ చెప్తున్నారు. అక్కడ ఓపీటీ అంటారు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంజనీరింగ్ ఎంఎస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్కి వాళ్ళు జాబ్ వస్తుంది. ఆ జాబ్కి $10 నుంచి $40 పర్ అవర్ ఇస్తారు. సిపిటి అని ఉంటుంది, అంటే కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చెప్పేసి. అంటే కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే చదువుతున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎంఎస్ వెళ్ళే వాళ్ళు ఎట్లా ఉంటారు, డాక్టర్స్ తీసుకుందాం ఈజీగా అర్థం అవుద్ది మీకు. డాక్టర్స్లో పీజీ చేసే డాక్టర్స్ ఆల్రెడీ ఆన్ డ్యూటీలో ఉంటారు. ఇక్కడ పీజీ చేసేవాళ్ళు పేషెంట్స్కి అటెండ్ అవ్వటం, లేకపోతే ఈ జూనియర్ డాక్టర్ కింద పని చేయటం, ఇదంతా ఉంటుంది. కానీ అక్కడ వేరే హాస్పిటల్స్కి కానీ వేరే కాలేజెస్కి వేరే కంపెనీస్కి వాళ్ళు పంపించి కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్లో వాళ్ళకి వేజెస్ ఇస్తారు వెనక్కి. అంతేగాని వాళ్ళతో చేయించుకుంటున్నాం అంటే ఫ్రీగా చేయించుకోరు అక్కడ. అందుకని దానికి ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ రివార్డ్ వేర్ ది గెట్. సిపిటి చేసేడు వాడికి ఏంటంటే వాడు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఇక్కడ చేస్తా ఈవినింగ్ ఒక 2 hours 3 hours లేకపోతే 4 hours ఎక్కడైనా కంపెనీలో చేసి ప్రాజెక్ట్లో చేసేవాడు కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. రేపొద్దు తర్వాత ఓపీటీకి వెళ్ళేటప్పుడు మంచి కంపెనీస్కి వాళ్ళు ఆప్ట్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రోగ్రాంలోనూ వాడు చేసేస్తున్నాడు కాబట్టి, ఈ ప్రాజెక్ట్లో వాడు చేసేస్తున్నాడు కాబట్టి, ఫ్రంట్ ఎండ్ కావచ్చు బ్యాక్ ఎండ్ కావచ్చు. ఒక 2 years వరకు అక్కడ వాడు చేసిన తర్వాత వెంటనే జాబ్ ఎదుక్కుంటారు వాళ్ళు. అక్కడ H1B వీసా తీసుకుని వాళ్ళు అక్కడ జాబ్ తీసుకుని ట్రై చేస్తారు. లేదు స్టెమ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ అంటారు. స్టెమ్ అంటే ఏంటంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్, దీని మీద వెళ్ళేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ తీసుకుంటారు. నేను కొన్నాళ్ళు ఇక్కడే దీని మీద అంటే దాని మీద ఫర్దర్ పేపర్స్ చేయటం, ఫర్దర్గా వాళ్ళు దానికి ఖచ్చితంగా వాళ్ళు జాబ్ వస్తాయి. ఈ ప్రోగ్రామ్ వైజ్గా ఈ ప్రాజెక్ట్ వైజ్గా ఒక ప్లానింగ్ తోటి వెళ్ళిన వాళ్ళకి ఎట్టి పరిస్థితిలోనూ ట్రంపే కాదు ఇంకెవరు వచ్చినా సరే అక్కడ ప్రాబ్లం రాదని చెప్పచ్చు. ఓకే. ఈ రకంగా కాకుండా ఏదో నేను ఎంఎస్ చేయాలా, మా నాన్నగారు నాకేదో ఖర్చు పెడుతున్నారు, లేకపోతే మా అమ్మగారు నాకేదో ఖర్చు పెడుతున్నారు, 50 లక్షలు ఖర్చు పెడతారు, నేను అక్కడ ఎంఎస్ చేయాలి, ఎంఎస్ ఒక ఏదో ప్యాషన్ కిందో లేకపోతే ఎంఎస్ అనేది ఏదో యూఎస్లో ఎంఎస్ చేసి వచ్చామని ఒకటి దాని మీద వెళ్ళాలి అనుకుంటే మాత్రం
యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్లేస్ దేర్. వాళ్ళు కష్టాలు పడుతున్నారు ఫర్ ద సేక్ ఆఫ్ నేమ్ ఫేమ్ కోసం అయితే చేసేవాళ్ళు. ఆ రకంగా జాబ్స్, ఆ రకంగా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఎక్కువ కనపడతా ఉంటున్నారు తప్ప అదర్వైజ్ ఈ స్టెమ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్లో ఉన్నవాళ్ళు, మెయిన్గా సైన్స్, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ బేస్డ్ ఉన్న వాళ్ళు ఎవ్వరు మాత్రం పెద్దంత ఇబ్బంది అయితే పట్ల. మిగతా సెక్టర్స్ నుంచి, ఆర్ట్స్ సెక్టర్స్ నుంచి కానీ, మిగతా సైన్సెస్ సెక్టర్స్ నుంచి, మిగతా అదర్ దాన్ జాబ్ ఆపర్చునిటీ జోన్స్ నుంచి వెళ్ళే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది ఉంది. వాళ్ళ కష్టాలు మాత్రం కొన్ని ఎక్కువ వింటున్నాం. వాళ్ళు ఏంటంటే కొంతమంది దే ఆర్ పిల్లలు చూడటానికి ఉంటున్నారు. ఏదైనా $10 ఖచ్చితంగా వస్తాయి పిల్లలు చూడటానికి, వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఉండటానికి. కొన్ని నర్సింగ్ సెక్టర్స్లోకి వాళ్ళు పనిచేసేవాళ్ళు ఈ రకంగా కొంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు జనరల్గా ఆ జాబ్స్ ఎవరు చేస్తారు? అక్కడ లోకల్ వాళ్ళు చేసుకోవాల్సిన జాబ్స్. ఆటోమేటిక్గా లోకల్ వాళ్ళతో కాంపిటీషన్ వచ్చేస్తుంది కదా. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అనేది ఒక పారామీటర్. ఏ గవర్నమెంట్ అయినా, అంతకుముందు గవర్నమెంట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ కానీ వచ్చే గవర్నమెంట్గా ఎవరైనా సరే వాళ్ళ మీద మాత్రం ఒక్క పదమే వేస్తున్నారు. లేదు అక్కడ లేదు, కమ్ బ్యాక్ టు ఇండియా, ఎంఎస్ చేసావు అక్కడ, చేసిన తర్వాత నీకుండే ఆప్షన్స్ ఇక్కడ, నీకు జాబ్ ఎక్కువ ఉంటుంది, వైడ్గానే ఉంటుంది. నువ్వు 2 years అక్కడ ఓపీటీ చేసావు, ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ నీకు క్యారీ ఆన్ అవుద్ది, నువ్వు చేసిన ప్రాజెక్ట్ మీద ఇది ఉంటుంది, ఇక్కడ ఖచ్చితంగా నీకు ఆప్షన్ ఉంటుందని చెప్పచ్చు. అక్కడే ఉండాలి, నేను కంటిన్యూ అవ్వాలి, నాకు ఏదో రకంగా నేను గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి, ఏదో రకంగా నేను సిటిజన్షిప్ తెచ్చుకోవాలనుకుని ఆలోచన మాత్రం కొంచెం వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళో లేకపోతే వాళ్ళు నెక్స్ట్ కరికులం ఆలోచించుకుని చేసుకుంటే బెటర్ నా దృష్టిలో. వండర్ఫుల్ సార్. సో ఓవరాల్గా చెప్పాలి అంటే పర్పస్ఫుల్గా వెళ్ళి అక్కడ జాబ్కి అంటే ఎఫిషియెంట్గా ఉండే విధంగానే ప్రిపేర్ అయితే బెటర్ అంటారు. అదర్ దెన్ ఒక టైం పాస్కో లేకపోతే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్ కోసం వెళ్తే మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ డెఫినెట్లీ తప్పకుండా అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎంతవరకు, ఏ రేంజ్ వరకు మనకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్ అక్కడ స్టూడెంట్స్కి? ఖచ్చితంగా అక్కడ ఎంఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి, అక్కడ ఎంఎస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళది జాబ్ ఆపర్చునిటీస్ బ్రైట్గానే ఉంటుంది. ఎందుకంటే 2 years వరకు జాబ్ అనేది వాడు గ్యారంటీ ఖచ్చితంగా వచ్చేస్తుంది, ఓపీటీలో వస్తుంది వాడికి జాబ్. 2 years వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. యూనివర్సిటీస్ అది ఒక జాబ్ హబ్ అని చెప్పచ్చు. విపరీతమైన జాబ్స్ ఉంటాయి యూనివర్సిటీలో. ఫస్ట్ ఏ కంపెనీ అయినా సరే యూనివర్సిటీలో క్యాంపస్ సెలక్షన్ ఎట్లాగా అయితే ఉందో వాళ్ళే ప్లేస్ చేసేస్తారు. ఆ 2 years వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు విరాట్. 2 years వాడు సస్టైన్ అవటం వెరీ మచ్ ఇంపార్టెంట్. వాడు అక్కడ డిసిప్లిన్ అనేది అక్కడ 2 years చూసుకోవాలి. సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక మంచి యూనివర్సిటీనే సెలెక్ట్ చేసుకోవాలి. నాకు రాలేదు, ఏదో చెత్త యూనివర్సిటీలోకి వెళ్ళి జాయిన్ అయిపోతుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ ఉంటుంది విరాట్, ఇక్కడ ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. ట్రై చేసామండి, గీతంలో ట్రై చేసాము, లేకపోతే విట్లో ట్రై చేసాము, లేకపోతే ఇంకో దాంట్లో రాలేదు, ఏదో కాలేజ్లో చేయాలి కదా, ఇంజనీరింగ్ జాయిన్ చేసి ఇక్కడ జాయిన్ చేసాం అన్నట్టు అక్కడ నేను ఏదో ట్రై చేశాను, మంచి యూనివర్సిటీస్ ట్రై చేశాను, హార్వర్డ్స్ ట్రై చేశాను, మంచి యూనివర్సిటీలో ఒక సీట్ రాలేదు, ఏదో యూనివర్సిటీలో జాయిన్ చేశాను పంపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. మీకు వేస్ట్ ఆఫ్ మనీ అని వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అని కూడా చెప్పచ్చు. సో తప్పకుండా ఎవరైతే స్టూడెంట్ వీసా మీద అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వారు మరొకసారి మీ కెరీర్ని పూర్తి తరహాలో ఒకసారి అనాలిసిస్ చేసుకొని దానికి సంబంధించి అవగాహన అలాగే సజెషన్స్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసినట్లయితే మన పృథ్వీ గారు మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. అండ్ ఇలాంటి మరెన్నో ఎపిసోడ్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్.